హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు ఎంతమంది గుడికి వెళ్ళొచ్చారో నేనైతే సాయంత్రం వెళ్తున్నానండి. ఇప్పుడైతే ఇంకా కారులో నేను మా శ్రీవారి ఇద్దరం అయితే బయటికి వచ్చాము స్వామివారిని దర్శించుకుందామని. ఇంకా రోడ్డు మీద చూడండి వర్షం పడుతూ ఉంది, అలాగే ఫుల్ రద్దీగా కూడా ఉంది వర్షానికైనా. ఇక్కడ రోడ్డు మీద అయితే ఇంకా గుళ్ళు చూడండి, ఈరోజు గురు పౌర్ణమి కదా ఎంత అందంగా అలంకరించారో. ఇక్కడ కూడా చిన్న సాయిబాబా గుడి ఉంటుంది, ఇది కెనాల్ దగ్గర టెంపుల్. ఇంకా ఫుల్గా వర్షం పడుతుంది, రోడ్ అంతా నీటితో నిండిపోయింది. ఇక కట్ చేస్తే మనమైతే సాయిబాబా గుడికి వచ్చేసాము. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అంగరంగ వైభవంగా సాయిబాబా గుడిని అయితే ఈ రోడ్డు మార్గం మొత్తం లైట్ విద్యుత్ కాంతులతోనైతే అద్భుతంగా అలంకరించినారు. చూస్తున్నారు కదా, రోడ్ అంతా ఎంత బురదగా ఉంది, చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. నా కెమెరా పైన కూడా ఫోన్ పైన కూడా పడుతున్నాయి, అక్కడక్కడ డ్రాప్స్ మీకు కనిపిస్తున్నాయి. ఇంకా చూడండి ఎంత బాగుందో కదా. ఈరోజైతే గురు పౌర్ణమి మధ్యాహ్నము వెళ్దామనుకున్నాం, కానీ ఇంకా నేను వెళ్ళలేకపోయానండి. మా అక్క కూతురు చనిపోవడం వల్ల అక్కడికి వెళ్ళాల్సి వచ్చి వెళ్ళలేకపోయాను. సరేలే, ఇంకా ప్రతి గురు పౌర్ణమికి అయితే అంగరంగ వైభవంగా చేసుకుంటాను, ఈసారి చేసుకోలేకపోయాను. అక్కడ దహన సంస్కారాలకు పోయి సాయంత్రం అయితే ఈ విధంగా అయితే సాయిబాబా టెంపుల్కి వచ్చాను. ఇంకా మన కర్నూలులో దక్షిణ షిరిడీగా పిలువబడే సాయిబాబా టెంపుల్ అయితే ఎక్కడ లేదండి, స్టార్ ఆకారంలో. ఎంత అద్భుతంగా ఉంటుంది. ఎంతమంది చూశారు అనేది నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. ఈ విద్యుత్ కాంతులతోని జిగేల్మంటూ ఎంత బాగుందో టెంపుల్ చూడండి, సూపర్గా ఉంది. కింద కూడా బండలు కొత్తగా వేశారు. నేను మొన్న అంటే ఉగాదికి వెళ్ళినప్పుడు చూసిన పైన ఈ రేకుల షెడ్ ఇదంతా లేకుండే, కానీ బాగా వేసినారు. నేను మా శ్రీవారు అయితే మెల్లమెల్లగా నడుచుకుంటా, బండలు జారకుండా అయితే బాగా టైల్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి. ఇంకా నక్షత్ర ఆకారంలోనే ప్రపంచంలోనే ఎక్కడా లేదు దక్షిణ షిరిడీగా పిలువబడే సాయిబాబా మందిరం. ఇంకా ఈ సాయిబాబా గుడి గురించి అయితే మీకు కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉంటాను. ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాను, మీరు కూడా స్వామివారి దర్శనం కలగాలని ఆశిస్తున్నాను. ఇంకా ప్రపంచంలోనే మొట్టమొదటి సాయిబాబా విగ్రహము ఇదేనంట. ఎప్పుడు ప్రతిష్ఠించారు అంటే శ్రీ సాయినాథుని దివ్య మందిరం మొట్టమొదటిసారిగా ఇక్కడే ఏర్పాటు చేశారు. మీకు తెలుసా, సాయినాథుని విగ్రహంతో కూడి మందిరం ఏర్పాట్లు ఎక్కడ అయింది, ఎప్పుడయింది అనేది సామాన్య సాయి భక్తుడు అద్భుత ఆలోచనలో ఇవాళ దక్షిణ షిరిడీగా పేరుగాంచింది. ఇంక ఈ దక్షిణ షిరిడీగా పేరుగాంచిన ఈ సాయిబాబా టెంపుల్ ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. దైవం మానవ రూపంలో అవతరించి ఈ లోకంలో అన్నట్లుగా మనిషి రూపంలో ఉండే భగవంతుడు సాయిబాబా అని నమ్ముతారు. శాంతి స్వరూపుడైన సాయినాథుడు భక్తుల పాలిట పెన్నిదిగా భావిస్తారు. అలాంటి సాయినాథుని కొలిచిన వారికి కష్టాలన్నీ తీరి సకల శుభాలు చేకూరుతాయని, కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు, ఆరాధిస్తారు కూడా. అలాంటి సాయినాథుని దివ్య మందిరం మొట్టమొదటిసారిగా ఇక్కడే ఏర్పాటు చేశారు. సాయినాథుని విగ్రహంతో కూడిన మందిరం మొదటిసారి కర్నూలు జిల్లాలోనే ఏర్పాటు అయ్యింది. ఒక సామాన్య సాయి భక్తుడు అద్భుత ఆలోచననే ఇవాళ దక్షిణ షిరిడీగా పేరు పొందేలా చేసింది. భక్తుల పాలిటి పెన్నిదిగా మారింది. సాయిబాబా కలలోకి వచ్చి ఆ భక్తుడికి చెప్పిన మాటలే ఇవాళ ఇంతటి ఆలయ నిర్మాణంగా నాందిగా మారిందంట. స్వామివారిని దర్శించుకున్నారు కదా, నేనైతే ఇంకా గుళ్ళ 3 చుట్లయితే తిరిగాను. ప్రాచీన ఆలయాల కంటే విభిన్నంగా సాయిబాబా ఆలయాలు ఉంటాయి. ఎత్తైన గోపురాలు, గర్భగుడి లేకుండా బాబా ఆలయాలు ఉంటాయి. ఎక్కడ చూసినా ఆలయ నిర్మాణం ఒకేలా కనిపిస్తుంది, కానీ ఆంధ్రప్రదేశ్లోని ఓ ప్రాంతంలో ఉన్న బాబా ఆలయం మాత్రం చాలా విభిన్నంగా కనిపిస్తుంది. దక్షిణ షిరిడీగా పేరుగాంచిన ఈ ఆలయాన్ని చూస్తుంటే నక్షత్రాన్ని తలపిస్తుంది. ఇంతకు ఆ ఆలయం ఎక్కడుంది అనేది మీకు తెలుసా? ఇదేనండి మన కర్నూలులోని దక్షిణ షిరిడీగా పిలువబడే సాయిబాబా ఆలయం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా దత్తాత్రేయుడిని కూడా ఉంది. ఎంత బాగుందో దత్తాత్రేయుడిని కూడా మేము కూడా దర్శించుకున్నాం. మీలో ఎంతమంది
దర్శించుకున్నారో, ఈ గుడికి వెళ్ళారో, దక్షిణ షిరిడి అని మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అసలు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా బాబా విగ్రహం ప్రతిష్ఠించింది మన కర్నూలు నగరంలోనేనండి. తర్వాతనే షిరిడీలో కట్టారు. తర్వాతనే అన్ని ఊర్లలో సాయిబాబా మందిరం కట్టించారంట. మీకు తెలుసా? కర్నూలులోని శ్రీ సాయిబాబా ఆలయం ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన సాయిబాబా క్షేత్రాల్లో ఒకటిగా దక్షిణ షిరిడీగా ప్రసిద్ధి చెందింది. దీనికి కె వీరస్వామి నాయుడు 1947లో శంకుస్థాపన చేసి 1951లో దసరా నవరాత్రుల్లో సమయంలో బాబా విగ్రహాన్ని ప్రతిష్ఠించారంట. ఇక్కడ పవిత్ర తుంగభద్రి నది తీరాన కర్నూలు పట్టణంలో ఈ దివ్యక్షేత్రం వెలసింది. దీనిని దక్షిణ భారత సాంప్రదాయ పద్ధతిలో అద్భుతంగా నిర్మించారు. గురి పూర్ణిమ, దసరా, నవరాత్రులు, దత్త జయంతి మరియు శ్రీరామనవమి వేడుకలు ఇక్కడ ఘనంగా జరుగుతాయి. ప్రతి గురువారం భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటారు. ఇక్కడ గురు పౌర్ణమి రోజు ఉట్టి కొడతారంట. అంటే షిరిడీలో గురు పౌర్ణమి రోజు ఉట్టి కొడతారంట. ఆ విధంగా ఈ సాయిబాబా గుడిలో ప్రతి గురు పౌర్ణానికి ఉట్టి కొట్టే కార్యక్రమము యథావిధిగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇంక ఇక్కడైతే అందరికీ అవకాశం ఇచ్చారండి. చిన్నపిల్లలకు, పెద్ద పిల్లలకు, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి ప్రతి ఒక్కరూ ఉట్టి కొట్టడానికైతే ముందుకొచ్చారు. ఇక్కడ నిజంగానే ఒక అమ్మాయి అయితే ఉట్టి పగలగొట్టింది. అందరైతే చాలా గర్వంగా అమ్మాయిని ఆశీర్వదించారు. చాలా అద్భుతంగా జరిగింది. సాధారణంగా అయితే ఉట్టి కొట్టడం అనేది గురు పౌర్ణమి రోజున జరగదండి. ఇది శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున, పండగ రోజున జరుపుకుంటారు. మామూలుగా అయితే బాబా వారు షిరిడీలో ఈ ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని గురు పౌర్ణమి రోజు సరదాగా చేసుకునేవారంట. ఆ విధంగా ప్రతి గురు పౌర్ణమికి ఈ ఒక్క గుడిలోనేనండి, మన సాయిబాబా గుడిలోనే, దక్షిణ షిరిడీగా పిలువబడుతున్న సాయిబాబా గుడిలోనే ప్రతి సంవత్సరం ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని అయితే ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, సాయిబాబానైతే అందరూ ఆడవాళ్ళు పల్లకి సేవలో అయితే గుడి చుట్టూ తిప్పుతున్నారు. చాలా అద్భుతంగా అనిపించింది. నేను కూడా కొద్దిసేపు మోసానండి, కానీ నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేకపోయినారు. అందుకోసానికి తర్వాత ఇక్కడ ఇంకా గురువులను పెట్టుకొని మళ్ళీ ఈ విధంగా అయితే ఊరేగిస్తున్నారు. దత్తాత్రేయులు, సాయిబాబాను అందరు పెట్టుకొని ఈ విధంగా చేస్తున్నారు. ఇంకా గురు పౌర్ణమి రోజైతే చాలా అద్భుతంగా పండగలాగా జరుపుకొని బాగా చేసుకుంటాము. మేము కరీంనగర్లో ఉన్నప్పుడైతే ప్రతి గురు పౌర్ణమికి అయితే వర్షంలో అయినా చిన్న పడుతున్నా నడుచుకుంటూ వెళ్ళి టెంపుల్కు పొద్దున్నే పోయేసి వచ్చి అక్కడ బాబా హారతి తీసుకొని తర్వాత భోజనాలకు అది అందించేవాళ్ళం అన్నట్టు. ఇక్కడ మా శ్రీవారు వచ్చేసి ఇక్కడ అన్నదానానికి 520 రూపాయలు ఇచ్చేసారండి. అక్కడ మనకి ఇచ్చినందుకు కౌంటర్లోకి వెళ్ళి 3 లడ్లును ఒక 2 కీ చైన్స్ వెళ్ళి తీసుకోపో అమ్మ, దేవుడి ప్రసాదము అని చెప్పారు. ప్రతి గురు పౌర్ణమికి నేను అన్నదానానికైతే టికెట్ రాస్తూ ఉంటాను. ఇక్కడ ఇంకా ఈరోజైతే రాసాము. ఈ విధంగా అయితే సాయిబాబా గుడికి అయితే వచ్చేసాను. చాలా ఆనందంగా అనిపించిందండి. ఇంకా తర్వాత అయితే ఇక్కడ బాబా వారి పల్లకి సేవ రెడీ అవుతుంది. నేను కూడా మళ్ళీ కొద్దిసేపు ఉండి చూసి వద్దామని ఇంకా ఒక రౌండ్ అయితే 3 ప్రదక్షిణలు చేసేసి వచ్చేసాను. ఫస్ట్ ఒక రౌండ్ చేసినారు, తర్వాత మళ్ళీ 3 ప్రదక్షిణలు అయితే ఈ విధంగా చేశారు. బాబా చూడండి 2 చేతులు ఇలాగా పెట్టుకొని భలే అనిపిస్తున్నాడు పల్లకీ సేవలో. ఇంకా పిల్లలైతే ఇక్కడైతే ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి అని చెప్పేసి అంటున్నారు. చూసినారా, వాళ్ళ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఇంకా 3 లడ్లు తెచ్చుకోమని చెప్తే నేను మనం ఇచ్చిన 520 రూపాయలకు 3 లడ్లును ఒక 2 కీ చైన్స్ అయితే ఇచ్చారు. ఇంకా ఎలా ఉందండి, వీడియో నచ్చిందా? ఇక్కడ సాయిబాబా దగ్గర అయితే పెద్ద విగ్రహం నిలబడి ఉన్నారు బాబావారు. అందరూ చక్కగా ఫొటోస్ తీసుకుంటున్నారు. మేము కూడా నేను మా శ్రీవారిద్దరం కలిసి ఫొటోస్ తీసుకున్నాము. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. గురు పౌర్ణమి సందర్భంగా అయితే మీలో ఎంతమంది సాయిబాబా గుడికి వెళ్ళారో కామెంట్ బాక్స్లో అయితే తెలియచేయండి. ఇంక ఇక్కడ చిన్న సాయిబాబాను పెట్టుకొని ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి అని పిల్లలైతే
అందరూ పల్లకి సేవ చేశారు. బాబా చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడు, భలే నచ్చేసింది. ఇంకా ఇక్కడ ఉచిత ధ్యాన శిక్షణ అనేసి బోర్డు ఉంది. తర్వాత ఇంకా గుడిలో నుంచి దర్శనం చేసుకొని బయటికి వచ్చి బాబా దగ్గర బన్నులు ప్రసాదంగా తీసుకున్నాను. బయట ఉండే భిక్షగాళ్ళకైతే ప్రసాదంగా ఇస్తున్నాను. ఈ విధంగా అయితే నేను గురు పౌర్ణమి రోజుకైతే టెంపుల్కి వెళ్ళి వచ్చేసాను. ఇంకా దర్శనం అంతా అయిపోయిందండి. అప్పటికి దాదాపు 9 అవుతుంది. అందరు చూడండి రద్దీగా కూడా లేదు, చాలా రద్దీ తగ్గిపోయింది కదా. ఇంకా మనం ఇంటికైతే మనం బయలుదేరాలి కదా. ఈ విధంగా అయితే ఇంకా నడుచుకుంటూ వచ్చేస్తున్నాను. వర్షం కూడా పూర్తిగా తగ్గిపోయింది. వీడియో నచ్చిందా? ఎలా ఉంది? నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతోని మేము ముందుంటాను. కార్లో కూర్చొని ప్రసాదం తినుకుంటూ ఉంటూ ఇంటికైతే వచ్చేసాను. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేయండి. నాకు ఎంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు. మరో మంచి వీడియోతోని మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే హైప్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.